చాలా మంది బయటికి రావాలన్న భయపడినటువంటి పరిస్థితి ఉంటే నేనున్నానని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చి మీ ముందు నిలబడితే అత్యధిక ఓట్ల మెజార్టీతో మీ అభ్యర్థిగా వెంకటరావు గారిని గెలిపించుకున్నారంటే అది గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యొక్క స్ఫూర్తి అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే కాదు, ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలందరూ కూడా చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని నడిపించినటువంటి విధానం మనం తెలుసుకున్నాం. కానీ పార్టీని ఈ రోజు వరకు కూడా దాదాపు 43 సంవత్సరాలు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ రోజు వరకు చెక్కు చెదరకుండా ఉందంటే దానికి కారణం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి సంస్థాగత నిర్మాణం. ఇవాళ అనేక మంది నాయకులు వచ్చారు, పోయారు. కానీ తెలుగుదేశం పార్టీని అంటిపెట్టి నిలబెట్టుకుని పార్టీ జెండాను నిరంతరం ఎగరేసింది కార్యకర్తలను తెలియజేస్తున్నారు. ఇవాళ మనం చూసాం, సంస్థాగత నిర్మాణం కూడా ఆనాడు 43 సంవత్సరాల క్రితం గ్రామ కమిటీలు వేసుకునేవాళ్ళం. గ్రామ కమిటీ తీర్మానాలు చేసుకుని దాన్ని నియోజకవర్గ స్థాయిలో, తర్వాత మన జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఆ తీర్మానాన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఆనాడు వేసినటువంటి నిర్మాణం 43 సంవత్సరాలు. ఇవాళ ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడ్డాం. ఇవాళ యువ నాయకుడు నారా లోకేష్ గారు ఏ రాజకీయ పార్టీకి లేని ఈ ప్రపంచంలో కోటి సభ్యులుగా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే కాదు, ఇప్పుడు మనం బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. ఆ బూత్ కమిటీని కేఎస్ఎస్ కుటుంబ సాధకార సాధనని నామకరణం చేసుకుంటాం. ఈ కుటుంబ సాధకార సాధనలు ఒక శిక్షణ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టబోతున్నారు. మొన్ననే పార్టీ ఆఫీస్ లో ఒక 5 నియోజకవర్గాలకి పైలట్ రేస్ నిర్మాణానికి సంబంధించినటువంటి శిక్షణ తరగతులు జరిగినాయి. మళ్ళీ రాబోయే కాలంలో కూడా ప్రతి నియోజకవర్గం కూడా శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈ కుటుంబ సాధకాల సాధనలు ఏదైతే 60 కోట్లకు సంబంధించినటువంటి ఆ కుటుంబాన్ని మనం అందరం కూడా నిరంతరం మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందజేయడం, వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదని చూడటం, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే వాటి గురించి బాధ్యత తీసుకోవడం. ఇవాళ ఇదే కాదు, ఇవాళ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులున్నా, కష్టాలున్నా గౌరవ ముఖ్యమంత్రి చూసాం. లాస్ట్ 5 years లో 14-19లో మన రాష్ట్ర విభజన జరిగిన అనేక కార్యక్రమాలు చేశాం. కానీ 1924లో జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని భూస్థాపించాలని ప్రయత్నం చేసి నాయకుల మీద అక్రమ కేసులు పెట్టించారు. కొంతమంది నాయకుల్ని పక్కన పెట్టుకున్నారు. ఇవాళ ఎవరైతే ఇవాళ కేబినెట్ సమావేశంలో కూడా జరిగింది, తోట చంద్రయ్య మనందరికీ తెలుసు. అతన్ని నడి రోడ్డు మీద కత్తి పేక మీద పెట్టి జై జగన్ అంటే జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు ఇచ్చినటువంటి చేతుల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇవాళ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అండగా నిలబడి ఇవాళ కేబినెట్ లో వాళ్ళ కుమారుడికి ఉద్యోగం వేస్తున్నారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి నాయకులు ప్రోత్సహించింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాడండి? చేతులు కొట్టాము, ఏటీఎం దొంగల్ని, ఎవరైతే పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసిన వాళ్ళకి తీసుకెళ్లి మంత్రి పదవులు, ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తే వాళ్ళ కారు పగలగొట్టిన వాళ్ళకి తీసుకెళ్లి మున్సిపల్ చైర్మన్ చేశాడు. ఇవాళ అతను చేసినటువంటి దుర్మార్గం వల్లే కేవలం 11 సీట్లకే ఈ రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారంటే ఇవాళ ప్రజలు ఎంత ఆలోచనతో ఉండాలని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, ఇవాళ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కష్టాలున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా మనం అమలు చేస్తున్నాం. పెన్షన్లు మీరు కూడా ప్రజలతో చర్చించాల్సినటువంటి విషయం. 33,000 కోట్లు ప్రతి సంవత్సరం మనం ఖర్చు పెడుతున్నాం. 64 లక్షల మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం. 64 లక్షల మందికి పెన్షన్లకి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయలు మన దరిదాపుల్లో కూడా పెన్షన్ ఇచ్చే రాష్ట్రం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.